నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని అధునాతన విమానాశ్రయాలు ప్రతిబింబిస్తున్నాయన్న ప్రధాని, ముంబైని ప్రపంచ వృద్ధి అవకాశాల హబ్గా బలోపేతం చేస్తామన్న నరేంద్ర మోదీ, 2008 ముంబై ఉగ్రదాడిపై స్పందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఖచ్చితమైన దాడులు చేశామన్న వైమానిక దళాధిపతి ఏపీ సింగ్, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ, విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్కు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం. జాతీయ విపత్తుల నిర్వహణలో ఎన్డీఆర్ఎఫ్ సేవలను కొనియాడిన బండి సంజయ్, సచేత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర మంత్రి పిలుపు. భారత్లో తొలిసారి పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల బంధం కొత్త పుంతలు తొక్కుతోందని వెల్లడి. రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్పై పరిశోధనలకు గాను ఎంపిక. వివరాలు చూస్తే, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 19,650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. మహారాష్ట్ర రైతులు మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లకు అనుసంధానం అవుతారని, పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు ఆకర్షిస్తాయని చెప్పారు. దీంతో పాటు ముంబై అండర్ గ్రౌండ్ మెట్రో వ్యవస్థను కూడా మోదీ ప్రారంభించారు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులు ముంబైని ప్రపంచ వృద్ధి అవకాశాల హబ్గా బలోపేతం చేస్తాయని మోదీ వెల్లడించారు. नवी मुंबई इंटरनेशनल एयरपोर्ट एक ऐसा प्रोजेक्ट है जिसमें विकसित भारत की झलक है. ये छत्रपति शिवाजी महाराज की धरती पर बना है और इसका आकार कमल के फूल जैसा है. किसान की ताजा उपज, फल, फूल, सब्जी और मछुआरों के उत्पाद तेजी से ग्लोबल मार्केट तक पहुंच पाएंगे. इस एयरपोर्ट से यहां आसपास के छोटे और लघु उद्योगों के लिए एयरपोर्ट की लागत कम होगी. यहां निवेश बढ़ेगा, नए उद्योग, नए उद्यम लगेंगे. मैं महाराष्ट्र और मुंबई के सभी लोगों को इस एयरपोर्ट की बहुत बहुत बधाई देता हूं. 2008 ముంబై ఉగ్రదాడికి కాంగ్రెస్ ధీటుగా ప్రతిస్పందించలేదని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశీ ఒత్తిడి వల్లే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించారు. నవీ ముంబైలో జరిగిన సభలో మోదీ ప్రసంగిస్తూ ఆ సమయంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. ముంబై ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, దేశంలో అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటని మోదీ తెలిపారు. అందుకే ఉగ్రవాదులు ఈ నగరంపై దాడి చేశారన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనతను ప్రదర్శించిందని విమర్శించారు. 2008 ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్పై దాడి చేసేందుకు భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ విదేశాల ఒత్తిడితో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సైనిక చర్యను అడ్డుకుందని ఆరోపించారు. कि मुंबई हमले के बाद हमारी सेनाएं पाकिस्तान पर हमला करने को तैयार थी. पूरा देश भी उस समय यही चाहता था, लेकिन उस कांग्रेस नेता की माने तो किसी दूसरे देश के दबाव के कारण तब कांग्रेस सरकार ने भारत की सेनाओं को पाकिस्तान पर हमला करने से रोक दिया था. कांग्रेस को यह बताना होगा कि वो कौन था जिसने विदेशी दबाव में फैसला लिया, जिसने मुंबई की देश की भावना से खिलवाड़ किया. और देश को ये जानने का हक है, कांग्रेस की इस कमजोरी ने आतंकवादियों को मजबूत किया. బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలో ధర్మాసనం పేర్కొంది.
ఈ రోజు జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. నామినేషన్లు వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. బీసీ రిజర్వేషన్లు సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ దాఖలైన 30 ఇంప్లీడ్ పిటిషన్లను స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. మొదట పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఆగస్టు 31న రాష్ట్రంలోని 2 చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, బిల్లు ఇంకా చట్టంగా మారలేదని కోర్టు తెలిపారు. ఒకవేళ బిల్లు చట్టంగా మారినా సరే రిజర్వేషన్లు 50% దాటకూడదని అన్నారు. మహారాష్ట్రలో కూడా ఇదే తరహాలో అక్కడి ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసిందని, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దనే తీర్పులున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన నోటిఫికేషన్ను కోర్టుకు అందజేశారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే బీసీ బిల్లు చేశారని, జీవో తెచ్చారని వివరించారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి వాదనలు సమర్పిస్తామన్నారు. దీంతో తదుపరి విచారణ హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రేపు ఉదయం నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రేపటి ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే పిటిషనర్ విజ్ఞప్తిని హైకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో రేపటి నుంచి ఎన్నికల ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నారు. బీసీ రిజర్వేషన్ల కేసు ఖచ్చితంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కోర్టు మా వాదనలు నమ్ముతుందని అనుకుంటా ఉన్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ కూడా మొదలవుతా ఉంది. ఇది అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అన్ని పార్టీల మద్దతుతో చట్టం చేయడం జరిగింది కాబట్టి, ఇది కుల సర్వే జరిగిన తర్వాత ఎంపెరికల్ డేటా లభించింది కాబట్టి, ఈ రాష్ట్రంలో 56.33% బీసీలు ఉన్నారనేటువంటి ఒక సైంటిఫిక్ మోడ్లో జరిగే సర్వే తెలిపింది కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వడం న్యాయబద్ధమైంది అనేది మాట మా న్యాయవాదులు వాదనలో వినిపించినారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయాన్ని కృషి చేయాలని భారత రాష్ట్ర సమితి నేతలకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి మాగంటి సునీత, దివంగత మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే రీలైఫ్, రెస్పీ ఫ్రెష్, టీఆర్ దగ్గు మందులను నిషేధించింది. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 దగ్గు మందులను మెడికల్ దుకాణాల్లో ఎవరూ విక్రయించవద్దంటూ హెచ్చరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు సేవించి చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో డీసీఏ అప్రమత్తమైంది. కిడ్నీ వైఫల్యానికి కారణమయ్యే SR13 బ్యాచ్ దగ్గుమందును ఉపయోగించవద్దని ప్రజలకు సూచించింది. రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో, ఆసుపత్రుల్లో SR13 బ్యాచ్ సిరప్లను జప్తు చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్యవర్తిత్వంతో మంత్రులు అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగింది. అడ్లూరు లక్ష్మణ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సహచర మంత్రిని తాము ఏమీ అనలేదని, అడ్లూరు లక్ష్మణ్ బాధపడితే వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నా అన్నారు. పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదని అన్నారు. కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఎప్పుడూ పెద్దపీట ఉంటుందని, అన్ని వర్గాలను కలుపుకునే తత్వం పార్టీలో ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను కానీ, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కానీ
ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకొకటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మాదిగ సమాజం కూడా మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళమే కరీంనగర్ టౌన్లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేగవంతం చేశాయి. మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన ఈ ఉప ఎన్నికల బరిలో అతని భార్య నిలపాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. కాంగ్రెస్ అభ్యర్థి షార్ట్ లిస్ట్ చేసే బాధ్యతలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలకు ఆ పార్టీ అప్పగించింది. మరోవైపు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు త్రిసభ్య కమిటీ నివేదిక అందజేసింది. మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుకంటి రాములు, సీనియర్ నేత కోమల ఆంజనేయులతో కూడిన త్రిసభ్య కమిటీ అభ్యర్థి ఎంపికపై ఆశావహులు, నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వారి అభిప్రాయాలను నివేదిక రూపంలో రూపొందించి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావుకు అందజేసింది. ఈ నివేదికపై రాష్ట్ర నాయకత్వంతో చర్చించి అధిష్టానం సూచనతో త్వరలో అధికారికంగా బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో ఎన్డీఆర్ఎఫ్ సంస్థ అగ్రస్థానంలో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కితాబిచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ అందిస్తున్న సేవలతో పాటు జాతీయ విపత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని బండి సంజయ్ సందర్శించారు. ఎన్డీఎంఏ ఉన్నతాధికారులతో సమావేశమై సంస్థ అందిస్తున్న సేవలను, చేపడుతున్న కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఎంఏ సేవలకు సంబంధించి కేంద్ర మంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ప్రధానంగా తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ వరదలతో పాటు సిక్కిం వరదలు, వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్, హిమాచల్ వరద సమయంలో 2023లో జరిగిన బాలాసోర్ రైల్వే ప్రమాదం, సిల్కియారా టన్నెల్ రక్షణ చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సాహసోపేత చర్యలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సచేత్ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చైతన్యం కలిగించాలని అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బందికి క్లిష్ట సమయాల్లో రోప్స్, గ్యాస్ కటర్స్, జాకెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని సూచించారు. ఇప్పుడు చిన్న విరామం. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం కాంగ్రెస్తో కుమ్మక్కై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బరిలోకి దిగటం లేదని బీజేపీ ఎంపీ రఘునందనరావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు మేయర్ పదవి ఇస్తామని కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఎంఐఎం సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్కు టికెట్ ఇస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన ఎంఐఎం ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేందుకే బరిలోకి దిగటం లేదని ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల్ని కాపాడేందుకు ఎంఐఎం పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తలేదు. ఎవరితో కుమ్ముక్కయ్యిండ్రు? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే డిసెంబర్లో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఎంఐఎం పార్టీ సూచించినటువంటి వ్యక్తికే కాంగ్రెస్ ఇలా జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నిలబెట్టబోతుంది అనేది నగ్న సత్యం. రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ప్రకటించబడిన తర్వాత ప్రజలందరికీ అర్థమవుతుంది ఈ క్యాండిడేట్ ఎంఐఎం క్యాండిడేటా, ఈ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్ అమీర్పేటలో జాతీయ చేనేత హస్తకళ ప్రదర్శన గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ ప్రారంభించారు. గ్రామీణ కళలను, చేతి వృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నాబార్డు నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఈ నెల 15 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉత్పత్తులను, చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి నాబార్డు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చేతి వృత్తుల వారికి ఆన్లైన్ మార్కెటింగ్పై అవగాహన కల్పించడానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇలాంటి ప్రదర్శనలు ఉపయోగపడతాయని తెలిపారు.
నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నగర ప్రజలకు పరిచయం చేయడానికి, మార్కెటింగ్ అవకాశాలు పెంచడానికి ప్రతి సంవత్సరం ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలో కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, నారాయణపేట తోలు బొమ్మలాట ఉత్పత్తులు, వెంకటగిరి చీరల స్టాల్స్ ఆకట్టుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 8 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు 60 స్టాల్స్ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఈ టాలెంట్ అనేది చాలా ఉంది రూరల్ ఇండియాలో. బట్ మెనీ వాటిని క్యాపిటలైజ్ చేసి వాళ్ళని ఒక దారిలో పెట్టి వాళ్ళని ఒక రూట్ చూపించి దిస్ ఈజ్ హౌ యూ కెన్ మార్కెట్, దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఎర్న్ అ లైవ్లీహుడ్ ఫ్రమ్ దిస్ అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉదయ్ భాస్కర్ గారు యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఇన్ NAC ఆల్సో వీవర్ చాలా సార్లు డిస్కస్ చేసి ఒక కాంప్రహెన్సివ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ తెలంగాణకి మనం తీసుకొచ్చి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏ జిల్లాలో అయితే ఏ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది ఒక స్ట్రాటజీ లాగా వర్కౌట్ చేయడం జరిగింది వారితో. ఐ హోప్ దట్ గోస్ త్రూ. As a part of marketing initiative, lot of rural hearts at villages have been supported. Even rural marts, particularly for SHG Federation, for marketing of their produce. Even Stalin Mall, we are also setting up a separate malls in the bigger actually stalls in the malls also. And we are also supporting rural incubation centers. And here Hyderabad itself, 2 rural business incubation centers are there. One is at AIDR at Nam Rajendra Nagar. Second one is AG Hub. In both these incubation centers, around 125 startups are being nurtured by NABARD. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా రాయవరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ పరిశ్రమలో సంభవించిన పేలుడుతో మృతుల సంఖ్య 7కు చేరింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో బాణాసంచా పరిశ్రమ యజమాని సైతం మృతి చెందారు. పలు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాణాసంచా పరిశ్రమలో పేలుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆరా తీశారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు చిన్న విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నేడు 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. భారత గగనతల రక్షణ యోధులకు ప్రధాని మోదీ సహా త్రివిధ దళాధిపతులు, సైన్యాధికారులు నివాళులర్పించారు. గజియాబాద్ హిండన్ వాయు స్థావరంలో వైమానిక దళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు చూద్దాం. 1932 అక్టోబర్ 8న స్థాపించిన భారత వైమానిక దళం నేడు 93వ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని హిండన్ వాయు స్థావరంలో ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు. వాయుసేన అధిపతి AP సింగ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా AP సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారత సామర్థ్యాలు, సాయుధ దళాల మధ్య సమన్వయానికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. 2025 మే 7న ప్రారంభమైన ఈ ఆపరేషన్లో శత్రు ప్రాంతంలో ఖచ్చితమైన దాడులు చేసినట్టు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని వాయుసేన అధిపతి తెలిపారు. ఇవి F-16లుగా అంచనా వేశామన్నారు. ఖచ్చితమైన ప్రణాళిక, క్రమశిక్షణ, నిర్ణయాత్మక అమలుతో ఏమి సాధ్యమవుతుందో ఈ ఆపరేషన్ చూపించిందని AP సింగ్ అన్నారు. భారత వైమానిక ధైర్య సాహసాలు ప్రపంచానికి చాటామని ఆయన పేర్కొన్నారు. Our performance in Operation Sindoor fills us with professional pride. It proved to the world how air power can be effectively used in shaping military outcomes in just a few days. India's bold and precise attacks restored the rightful place of offensive air action in the national consciousness. Our robust air defense architecture and offensive employment of long-range surface-to-air missile systems
limited the anniversary's freedom to operate and ensured safety of our vital assets. The outstanding performance of indigenously developed and integrated weapons, which delivered precise and devastating blows deep inside enemy territory, vindicates our faith in homegrown capabilities. 1948, 1971, 1999 యుద్ధాలు, బాలకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక యోధులు చరిత్ర సృష్టించారని ఏపీ సింగ్ గుర్తు చేశారు. దేశ గౌరవానికి రక్షకులని యోధులను అభినందించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అవసరమైతే మరిన్ని శిక్షణలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ సమయంలో భారతీయులను సురక్షితంగా తీసుకురావడంలో వైమానిక దళం పాత్రను ఆయన ప్రశంసించారు. కాగా వైమానిక దళ వేడుకల్లో 1967 ఫోర్డ్ సాలూన్ కారును ప్రదర్శించారు. 1971 యుద్ధంలో పాల్గొన్న ప్రతాప్ చంద్రలాల్ మొదట దీన్ని ఉపయోగించారు. హెరిటేజ్ ఫ్లైట్లో టైగర్ మోత్, హార్వర్డ్, డకోటా విమానాలు ప్రదర్శించారు. మరోవైపు ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్ యోధులకు నివాళులర్పించారు. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. వాయు యోధుల ధైర్యం, క్రమశిక్షణను ముర్ము ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్తో పాటు విపత్తుల సమయంలో వాయు సైన్యం సేవలను రాధాకృష్ణన్ గుర్తు చేశారు. మోదీ యోధుల కట్టుబాటు, ధైర్యాన్ని అభినందించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆసియాలో అతిపెద్ద టెక్ ఫెయిర్గా గుర్తింపు పొందిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభమైంది. బుధవారం నుంచి శనివారం వరకు న్యూఢిల్లీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశ యువత సాంకేతిక విప్లవానికి గణనీయ కృషి చేస్తోందని చెప్పారు. భారత్లో మొబైల్ డేటా చౌకగా ఉందన్నారు. 1 GB వైర్లెస్ డేటా కప్పు టీ ధర కంటే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. డేటా వినియోగంలో భారత్ ప్రపంచ ప్రముఖ దేశాల్లో ఒకటన్న మోదీ భారతీయ జీవితంలో డేటా అంతర్భాగంగా మారిందని తెలిపారు. టెలికాం కనెక్టివిటీ, 6G టెక్నాలజీ, AI, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్లు, డ్రోన్, స్పేస్ టెక్నాలజీ, డీప్ సీ, గ్రీన్ టెక్ వంటి రంగాల్లో రాబోయే కాలం పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. 6G టెక్నాలజీలో భారత్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. साथियों, आज भारत में 1 GB वायरलेस डेटा की कीमत 1 कप चाय के दाम से भी कम है. चाय का उदाहरण देना मेरी आदत है, पर यूजर डेटा कंजम्पशन में हम दुनिया के अग्रिम देशों में आते हैं. इसका अर्थ है कि भारत में डिजिटल कनेक्टिविटी अब कोई प्रिविलेज या लग्जरी नहीं है. ये भारतीयों के जीवन का एक अटूट हिस्सा है. इंडस्ट्री और इन्वेस्टमेंट को बढ़ाने के माइंडसेट में भी भारत सबसे आगे दिखता है. भारत का डेमोक्रेटिक सेटअप, सरकार की वेलकमिंग अप्रोच और ईज ऑफ डूइंग बिजनेस की पॉलिसीज, इनसे भारत की पहचान एक इन्वेस्टर फ्रेंडली डेस्टिनेशन के रूप में बनी है. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల సంబంధాల్లో గొప్ప ముందడుగని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అన్నారు. యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించిన తర్వాత బ్రిటన్ సంతకం చేసిన అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్కు వచ్చిన కీర్ స్టార్మర్ ముంబైలో జరిగిన బిజినెస్ లీడర్స్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల వాణిజ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పారు. కాగా ముంబై పర్యటనలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అంధేరి శివార్లోని యష్రాజ్ ఫిల్మ్ స్టూడియోలను సందర్శించారు. దక్షిణ ముంబైలోని కూపరేజ్ ఫుట్బాల్ మైదానంలో ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన కార్యక్రమంలో ఇంగ్లాండ్ మాజీ అంతర్జాతీయ ఫుట్బాలర్ మైఖేల్ ఓవెన్తో కలిసి పాల్గొన్నారు. భారత్లో తొలిసారి పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య బలమైన, మరింత సంపన్నమైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయడానికి గురువారం జరిగే సమావేశం కోసం తాను ఎదురుచూస్తున్నానని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. భారత్, బ్రిటన్ డైనమిక్ భాగస్వామ్యంలో కీర్ స్టార్మర్ పర్యటన ఓ కొత్త అధ్యాయాన్ని సూచిస్తుందన్నారు. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది కూడా 3 శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపినందుకు గాను సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగియల్ను ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
జపాన్లోని కైటో యూనివర్సిటీ ప్రొఫెసర్ సుసుము కిటాగవా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిచర్డ్ రాబ్సన్, అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వమర్ ఎం యాగీలు కొత్త రకం మాలిక్యులర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్టు తెలిపింది. లోహ సేంద్రియ చట్రాల అభివృద్ధి కోసం వీరు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. వాయువులు, ఇతర రసాయనాలు ప్రవహించగల పెద్ద ఖాళీలతో పరమాణు నిర్మాణాలను సృష్టించారు. ఈ నిర్మాణాలు ఎడారి గాలి నుంచి నీటిని సేకరించడానికి, కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడానికి, రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరకపరచడానికి ఉపయోగించవచ్చు. ఇప్పటివరకు వైద్య శాస్త్రంలో, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు ప్రకటించగా రేపు సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో పురస్కారం అందుకున్న వారి పేర్లను ప్రకటిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులు అందజేస్తారు. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో రికార్డును బదలు కొడుతున్న పసిడి ధరలు రాకెట్ వేగంతో పైకి పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర నేడు మరింత పెరిగింది. ఒక్కరోజే 2290 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకి చేరుకుంది. బుధవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర తొలిసారి 1,26,070 రూపాయలకు ఎగబాకింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,750 రూపాయలకు చేరింది. మరోవైపు వెండి ధర కూడా బంగారంతో పోటీపడి మరీ పెరిగిపోతోంది. హైదరాబాద్లో కిలో వెండి 1,58,000 రూపాయలు ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి నష్టాలకు పరిమితమయ్యాయి. దీంతో సూచీలు 4వ రోజున వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ ఉదయం 81,899 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభం కాగా చివరికి 153 పాయింట్ల నష్టంతో 81,773 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 62 పాయింట్ల నష్టంతో 25,046 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, BEL, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్, ఇన్ఫోసిస్, TCS, HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ 88.8గా ఉంది. భారత క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తమ టెస్టు కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్ సాధించారు. వెస్టిండీస్తో మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన వీరిద్దరూ ICC ర్యాంకింగ్లో స్థానాలు మెరుగుపరుచుకున్నారు. బౌలింగ్లో సిరాజ్ 2 ఇన్నింగ్స్లో 7 వికెట్లతో 718 పాయింట్లు సాధించి 3 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంకుకు చేరాడు. బుమ్రా అగ్రస్థానంలోనే ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ 7 స్థానాలు మెరుగై 21వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాటింగ్లో జడేజా 644 పాయింట్లతో 6 స్థానాలు జంపై 25 ర్యాంకుకు చేరాడు. ఈ విభాగంలో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతుండగా యశస్వి జైస్వాల్ 2 స్థానాలు దిగజారి 7వ ర్యాంకుకు పడిపోగా రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ వరుసగా 8, 13 స్థానాల్లో ఉన్నారు. ఆల్రౌండర్ల విభాగంలో జడేజా టాప్లో ఉండగా వాషింగ్టన్ సుందర్ 4 స్థానాలు మెరుగై 11వ స్థానంలో నిలిచాడు. దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్చువల్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. సీనియర్ కరస్పాండెంట్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్ 2, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్ 3, బులెటిన్ ఎడిటర్, వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్, కాపీ ఎడిటర్, ప్యాకేజింగ్ అసిస్టెంట్, వీడియోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 21వ తేదీ చివరి తేదీ కాగా పూర్తి వివరాలకు ఆవేదన్.ప్రసారభారతి.org వెబ్సైట్ సందర్శించగలరు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. వికసిత్ భారత్ లక్ష్యాన్ని అధునాతన విమానాశ్రయాలు ప్రతిబింబిస్తున్నాయన్న ప్రధాని, ముంబైని ప్రపంచ వృద్ధి అవకాశాల హబ్గా బలోపేతం చేస్తామన్న నరేంద్ర మోదీ, 2008 ముంబై ఉగ్రదాడిపై స్పందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. ఆపరేషన్ సింధూర్తో పాక్లో ఖచ్చితమైన దాడులు చేశామన్న వైమానిక దళాధిపతి AP సింగ్, దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BC రిజర్వేషన్ల అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ, విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్కు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం. జాతీయ విపత్తుల నిర్వహణలో NDRF సేవలను కొనియాడిన బండి సంజయ్, సచేత్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర మంత్రి పిలుపు. భారత్లో తొలిసారి పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల బంధం కొత్త పుంతలు తొక్కుతోందని వెల్లడి. రసాయన శాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్పై పరిశోధనలకు గాను ఎంపిక. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.